ఏపీలో దారుణం. పురోహితుడిపై ఆకతాయిల దుశ్చర్య. కాకినాడలోని శివాలయంలో ఇద్దరు అర్చకులపై ఓ అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడిన ఘటన మరొక ముందే అదే జిల్లాలో మరో పురోహితుడిపై ఆకతాయిలు దుశ్చర్యకైతే పాల్పడ్డారు. సో మనం చూసుకున్నట్లయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఈ నెల 12న ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వివాహ తంతును జరిపించడానికి గ్రామానికి చెందిన పురోహితుడు అచెల్ల సూర్యనారాయణమూర్తి శర్మ వెళ్లారు. వివాహం జరిపిస్తున్న సమయంలో కొంతమంది ఆకతాయిలు పురోహితుడిపై దుశ్చర్యకు పాల్పడ్డారు. పురోహితుడు శర్మ తలపై సంచి వేయటము, పసుపు కుంకుమ, వాటర్ ప్యాకెట్లు చల్లటంతో పాటు ఇతర సామాగ్రి విసిరారు. ఈ తంతు అంతా వీడియో చిత్రీకరించి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ కావడంతో బ్రాహ్మణ, విశ్వ హిందూ పరిషత్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. పలువురు బాధితుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై బాధితులు సూర్యనారాయణమూర్తి శర్మను సంప్రదించగా ఆకతాయిలు దుశ్చర్యలకు పాల్పడింది వాస్తవమే అన్నారు. ఆ విధంగా తనపై ప్రవర్తించడం వల్ల తనకు బాధ కలిగిందన్నారు. దీనిపై విశ్వ హిందూ పరిషత్ సంఘాలు కల్పించుకున్నాయన్న ఆయన చర్చించుకొని ఏం చేయాలో తీసుకుంటామని చెప్పారు. పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వారైతే అన్నారు. సో ఈ విధంగా రోజు రోజుకు పురోహితులపై ముఖ్యంగా ఇలా దాడులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్